హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకునే ప్రసాదాల్లో ఒకటైన అటుకుల ప్రసాదం లేదా పంచకజ్జాయిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రసాదం చేసుకోవడానికి 1 కప్పు అటుకులు, 1 కప్పు బెల్లం, 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము, 2 స్పూన్స్ బాదం పప్పు, 2 స్పూన్స్ ద్రాక్ష, 2 స్పూన్స్ జీడిపప్పు, 1 స్పూన్ యాలకుల పొడి, 2 స్పూన్స్ నెయ్యి తీసుకొని ప్యాన్ పెట్టుకొని అటుకులు వేసుకొని చిన్న మంట పైన వేయించుకోవాలి. అటుకులు చిన్న మంట పైన 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకొని మళ్ళీ 1 నిమిషం వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా 1 కప్పులోకి తీసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి బెల్లము, కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. బెల్లము పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం అంతా కరిగి కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది. బెల్లం అంతా కరిగి ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి వేయించి పెట్టుకున్న అటుకులు, అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి తురుము, యాలకుల పొడి, కాచి చల్లార్చుకున్న బెల్లం వాటర్ వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అంతే అండి, వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం అటుకుల ప్రసాదం రెడీ అయిపోయింది. చాలా ఈజీగా తొందరగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఈ ప్రసాదాన్ని మేము అటుకుల ప్రసాదం అంటాము. కొన్ని చోట్ల పంచకజ్జాయ అని కూడా అంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.